ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చిండు, ఒక వ్యక్తికి 3 తలాంతులు ఇచ్చిండు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చిండు. అంటే ఏంటిది? వీడు 5 ఇచ్చిండు. 5 అంటే వీడు పాటలు పాడతాడు, వాక్యం చెప్తాడు, వర్షిప్ చేస్తాడు, గిటార్ కొడతాడు, కీబోర్డ్ కొడతాడు, అన్నీ చేస్తాడు. ఈ 5 తలాంతులు ఇచ్చిండు. అయితే ఈ ఒక్కడు ఏం చేసిండు? ఈ 5ని చూసిండు, అన్నీ బాగున్నాయి రాబాయ్ అనుకోండు. ఈ 3ఓడు వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు, బైబిల్ చదువుతాడు, ఈ 3ఓడు 6 వీడు కూడా బాగున్నాడు అని చేసి ఈ ఒక్కడు ఏం చేసి ఈ ఒక్కడు చూసి నేనేం చేయాలా? వానికి 5 ఉన్నాయి, నాకేం లేవు, వీనికి 3 ఉన్నాయి, నాకేం లేవు అని ఒక్కడు తీసి పాతి పెట్టిండట. కానీ క్వశ్చన్ తెలుసా? వాడు దేవుని పరిచయం చేయాలంటే వానికి 5 కావాలి, వీడు దేవుని పరిచయం చేయాలంటే వీనికి 3 కావాలి, వీనికి దేవుని పరిచయం చేయాలంటే 1 చాలు. అంటే దేవుడు ఒక్క వరం మీదనే నా కుమారుడు అనేక మందిని రక్షిస్తాడని నమ్మిండు. నీకు ఒకటే చాలు. నేను అనుకునేవాడిని, అమ్మాయి వీళ్ళు ఇన్ని చేయగలుగుతారు, నేను ఏం చేయలేను. దేవుడు అన్నారే ఒక్కటే చాలు. నాకు ఏమి రాదండి అరవడం తప్ప, అదే ఒక్కటే చాలు. దేవుడు వాడుకుండు. హల్లెలూయా. నీకు ఏది వస్తుందో దేవుడు, గాడ్ నెవర్ సీజ్ యువర్ టాలెంట్, గాడ్ సీజ్ యువర్ హంగర్. దేవునికి నీ ఎబిలిటీ ఎప్పుడు అవసరం లేదు, కానీ దేవునికి నీ అవైలబిలిటీ చాలా అవసరం. దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఉన్నవా లేదా, నువ్వు అన్నావా లేదా, అలో అంటే అలో ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. నీకు ఏమీ లేకపోయినా దేవుడు వాడుకుంటాడు, నీకు ఏమీ లేకపోయినా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోకానికి టాలెంట్ కావాలి, దేవునికి నువ్వు కావాలి.